సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్లో తెలంగాణ చేనేత కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్లో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ తర్వాత ప్రధాన వృత్తి అయినటువంటి చేనేత రంగం దీర్ఘకాలంగా సంక్షోభంతో పోరాడుతూ అవస్థలు పడుతున్నాయని అన్నారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత మిత్ర పెంచి నగదు బదిలీ ఇవ్వాలని, థ్రిఫ్ట్ ఫండ్ పథకం కింద నూతన బీమా పథకాలు కేరళ రాష్ట్రంలో మాదిరిగా సమగ్ర చేనేత పాలసీని రూపొందించాలని కోరారు. చేనేత సహకార సంఘాల్లో మరియు కార్మికుల దగ్గర నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి పని కల్పించాలని కోరారు. రాష్ట్రంలో అన్ని మగ్గాలకు, అనుబంధ వృత్తులకు జియో ట్యాగ్ వేసి సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. నేతన్న బీమా స్కీమ్లో ఉన్న వయో పరిమితిని తొలగించి అందరికీ వర్తింపచేయాలని, ఈఎస్ఐ హెల్త్ కార్డులు అందించాలని, అన్ని రకాల చేనేత రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని కోరారు. చేనేత కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వరల్డ్ షెడ్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు, వర్క్ షెడ్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగంట్ల గణేష్, ఉపాధ్యాయులు కర్ణాటి శ్రీరంగం, రాపోలు వెంకన్న, వాలుగొండ మధు, గడ్డం దశరథ, గంజి నాగరాజు, రాపోలు వెంకటేశం, రుద్ర మారుకొండయ్య, సూరవెల్లి భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.